మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. దేశవ్యాప్తంగా 16వ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. 2 దశల్లో దీన్ని చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గృహ గణనను అధికారులు చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వయంగా వివరాల నమోదుకు కేంద్రం అవకాశం కల్పించింది. సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన 2027 ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా ఇళ్ల గణనను అధికారులు చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. 33 ప్రశ్నలతో ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. 19 భాషల్లో ఈ ప్రశ్నావళిని రూపొందించారు. మొదటి దశలో ఇంటి నంబర్, ఇంటి ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు నిర్మాణానికి ఉపయోగించిన ప్రధాన సామగ్రి వివరాలను సేకరిస్తారు. ప్రస్తుతం ఆ ఇంటి పరిస్థితి సహా అందులో నివసిస్తున్న వారి సంఖ్యను నమోదు చేస్తారు. ఇంటి యజమాని పేరు, లింగం, వారి కులం వివరాలు సహా ఇంటి యాజమాన్య హక్కుల స్థితిని సేకరిస్తారు. ఆ ఇంట్లో ఉండే కుటుంబం ప్రధానంగా తీసుకునే ఆహారంతో పాటు తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు, ఆధునిక వసతులు, వాహనాల వివరాలను జనగణన ప్రక్రియలో భాగంగా తీసుకుంటారు. త్వరలోని ఇళ్ల జాబితా, గృహాల గణన కోసం పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పనులు ప్రారంభం కానున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. జనాభా గణన 2 దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి సమాచార సేకరణను డిజిటల్ మాధ్యమాల ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు. పౌరులు మొబైల్ యాప్లో స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించామన్న రిజిస్ట్రార్ జనరల్ ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. డేటా లీక్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రెండో దశలోనే కులగణనతో కలిపి జనగణన వివరాలు నమోదు చేస్తారు. జనగణన ప్రక్రియ కోసం సిబ్బందికి దేశవ్యాప్తంగా శిక్షణ కొనసాగుతోందని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. మరోవైపు జనగణన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నారు. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించారు. కానీ వారు తమ సంబంధాన్ని స్థిరమైనదిగా నిర్ధారిస్తేనే వివాహిత జంటగా పరిగణిస్తామని మృత్యుంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్కు గడువు ఇవ్వగా మే 1 నుంచి మే 30 వరకు అధికారులు గృహ గణన చేయనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు గడువు ఇవ్వగా మే 11 నుంచి జూన్ 14 వరకు అధికారులు గృహగణన చేస్తారు. 2027 చివరి నాటికి జనగణన డేటా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.